విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. అంటే అనుకుంటే సాధించలేనిది అన్నది దానికి నిర్వచనం వీళ్ళనమాట. వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడడమే కాదు, మనం కూడా ఎందుకు నిర్మించొద్దు, మనం కూడా మూవీని ఎందుకు ప్రొడ్యూస్ చేయొద్దు, మనం కూడా ఎందుకు నటించొద్దు అన్న మైండ్లో రావడం జరిగింది. సినిమాలు చూసినప్పుడల్లా వాళ్ళు కూడా ఊహించుకునేవారట, మనం కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అండ్ మనం కూడా నటిస్తే ఎలా ఉంటుందని. అలా అని అనుకుంటుంటారు చాలామంది. మన వల్ల ఏమవుతుందిలే, మనకే ఎవరు తెలుసులే సినిమాలో అనుకొని వెనక అడుగు వేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడుకుంటే, ఏదో రిచ్ ఫ్యామిలీ నుంచి కాదండి, వాళ్ళు కూడా రెక్కాడితే డొక్కాడేదని ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఏదో కాస్తో డబ్బులు కూడబెట్టుకున్న డబ్బుల్ని వాళ్ళు సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ సినిమా వాళ్ళు ఎవరు తెలియదు కదండి. కానీ పెద్ద ఆర్టిస్టులతోనే మూవీ కూడా తీయడం జరిగింది. వాళ్ళే స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. అండ్ వీళ్ళు అసలు సినీ ప్రస్తావన ప్రొడ్యూసింగ్ ఎందుకు చేయాలనిపించింది, అండ్ మూవీ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఒకటి అడుగుతానమ్మా నరసమ్మ గారు, మీరు సినిమాలకు పోయేటోళ్ళు కదా, సినిమాలు పోయేవాళ్ళు చూడడానికి. సినిమాలు పోయేదాన్ని లోపటికే కాదు, సినిమాలు చూడడానికి. ఓకే, చూడడానికి వెళ్ళినప్పుడు ఏమనుకునేవారు మీరు? ఈ సినిమా అందరు చేస్తున్నారు కదా, వాళ్ళు మనాల మనుషులే కదా, చేద్దామని అది ఒక దృష్టిగా ఉంది. అందుకని చేపించుకున్నాం. ఇప్పటికి ఈ రోజుకి గట్టెక్కించుకున్నాం, ఆ సినిమా కావాలి అని బాగానే. ఓకే అంకుల్, మీకు కూడా నాటక రంగంలో ఇంట్రెస్ట్, మీరు కూడా నేర్చుకునే స్టేజ్ కు కొంచెం ఉండేవాళ్ళని అన్నారు. ఎందుకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మీకు ఇది? నాకు లేదు సార్ ఇంట్రెస్ట్ సినిమాలంటే. నాకు మనం చూసేదానికే సరిపోము. ఓకే, నా లెక్క ప్రకారం వ్యవసాయం అయితే ఎంతైనా చేసుకుంటాము, ఏమైనా పండిస్తాము అనేది నాకు బాగా దృష్టి ఉన్నది. ఏమేదో సినిమా చూసినాను, నేను ఆ సినిమా తీయాలని కొన్నాళ్ళు గొడవ పెట్టుకొని అట్టడి చేసి సినిమాకే ముహూర్తం పెట్టించింది ఆమె. నాకైతే వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే చాలా వరకు అమ్మ ఈ ఏజ్ లో మనం ఏమనుకుంటాం అంటే, డబ్బులు మన దగ్గర ఉండాలి, రేపు పిల్లలు మనకు చూస్తారో లేరో, మంచిగా ఉండాలని అనుకుంటారు కదా. మీరు కష్టపడ్డ డబ్బులన్నీ సినిమాకి పెట్టేశారు కదా, ఏ ధైర్యంతో పెట్టారు? చేయాలని పెట్టాం డబ్బులు. ఎంత కష్టం చేసినా గానీ ఎవరికి తెలియము కదా. పొలము, బర్రెలు, మేకలు ఇన్ని రకాలు చేస్తాం, కొండ పోయి గడ్డి తెస్తాం, అన్ని తెస్తాం. ఇవన్నీ చేయగలేదు, ఇది ఎందుకు చేయలేమని చెప్పి పట్టుదలతోటి వదరా 20 సంవత్సరాల మించి డబ్బులు దాచి సినిమా చేపించుకున్నా. ఈ రోజుకి 20 సంవత్సరాల కష్టం ఇది. ఇప్పుడు 20 సంవత్సరాల కష్టం, 8 సంవత్సరాల మించి ఇది మళ్ళీ చేయటం. 30 సంవత్సరాలు అయింది మొత్తం డబ్బులు దాచింది అయితే, ఈ సినిమా చేసింది అయితే. 8 సంవత్సరాలు వెళ్ళి 9వ సంవత్సరం మేము సినిమా మొదలుపెట్టి. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుందా? మా దగ్గర డబ్బులు లేక ఉన్నప్పుడు సంపాదించుకొని, కష్టం చేసి, రైతు పని చేసుకొని, కూలి పని చేసుకొని రూపాయి సంపాదించుకోవటం, కొంచెం కొంచెం చేయించుకుంటా ఈ రోజుకి సినిమాకు పూర్తి చేశాం. బాహుబలి కన్నా ఎక్కువ కదా, ఎక్కువ సంవత్సరాలు ఇది. 8-9 సంవత్సరాలు అంటే. ఫస్ట్ మీరు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఉండే అమ్మా మీ దగ్గర అమౌంట్? దగ్గర అన్ని అప్పుడు దాచి పెట్టుకున్న డబ్బులు ఒక 1,00,000 అటు ఇటు 30 దాకా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి చూపించే వరకు 30. అప్పుడు తెలీదు ఎంత ఉంది, రోజు వేసేవి కదా అవి. అవునవును. బర్రెపాడి చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మల్లెపూలు, కూరగాయలు అన్ని అమ్ముతా నేను. అన్ని అమ్ముకుంటా రూపాయి దాచి పెట్టా. ఏ రోజు ఎండాకాలం బర్రెలు చేసినాక ఏం పని ఉంది మాకు. అప్పుడు పూలు కూడా ఒక తోటలో పూలు నాటుకొని, బంతి పూలు గాని, మల్లె పూలు గాని, కూరగాయలు గాని, ఇట్లాంటి మొత్తం సంవత్సరం నాటుకుంటాం. అన్ని అమ్ముకుంటాను, ఎత్తున పెట్టుకొని అమ్ముకొని పొదుగుకి వరకు వదరా 1000 రూపాయలు సంపాదన వస్తుంది నాకు. ఆ 5 రూపాయలలో వాళ్ళకి కొంచెం ఇస్తా, కొంచెం నేను ఎండాకాలం టైంలో కూడా మంచి మే నెలలో కూడా మల్లెపూలు తీసుకొచ్చి అమ్ముతా. నేను బాగా కష్టం చేసా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కష్టమే. ఇవన్నీ సినిమాకే పెట్టేశా. ఎవరు పెట్టరు అని కూడా నాకు ఆలోచన లేదు. అందుకు కాబట్టి సినిమా పెట్టి ఇప్పటికి సంసార బొడ్డ రాదు నాకు. అది కూడా దానికి కూడా ఇంటి తాకట్లు పెట్టి కూడా తీసుకొచ్చి అది కూడా పూర్తి చేసుకున్నాం. ఇల్లు కూడా తాకట్టు పెట్టారు? పెట్టి తెచ్చుకొని అవి కూడా పూర్తి చేసుకున్నాం. సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ కూడా వచ్చేసింది. ఏ సర్టిఫికేట్ ఏదో ఇచ్చారు మేడం గారు. బాగా మాట్లాడి నన్ను ఏలు ముద్ర వేయమన్నది, సంతకం పెట్టమని పేపర్ పెన్ ఇచ్చింది. నాకు చదువు లేదమ్మా అన్న. అందరు నవ్విండ్రు పక్క నవ్వితే, మేడం నాకైతే లేదు చదువు అంటే, నువ్వు ఎందుకు చేసావమ్మ సెలవు అని అడిగింది. నాకేదో చేయాలనిపించింది. బెమ్మంగారు జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, ఈ పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసిన నుంచి వాళ్ళు చేయగల మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చేయబుద్ధి అయింది. చేపించుకున్నా మేడం అంటే, నువ్వు చేసినావంటే చాలా హ్యాపీగా ఉందమ్మా మాకని చెప్పి ఏలు ముద్ర వేసాను నేను.
బాగా మాట్లాడింది ఆమె కూడా నాతో. అంకుల్ ఇప్పుడు అమ్మ చెప్పడం జరిగింది కదా నేను సినిమా తీస్తా అన్నప్పుడు, మీరు అప్పుడు ఏం చెప్పారు అమ్మకు? సినిమా తీద్దామంటే సినిమా తీసేది కాదు, చూసేదానికి కూడా మనకి సరిపోం. మనము ఏదన్నా ఎప్పుడన్నా కాబట్టి సినిమా చూసొస్తుందో లేకపోతే నేను కూడా తీసిపోతాను సినిమా చూసొద్దాం కానీ తీయాలనేది ఆలోచన పెట్టుకోకుండా అరిచిన, చాలా సార్లు అరిచిన. ఒకసారి ఇంకా గట్టిగా మండికేసింది, నీకు పని లేదు, నువ్వేమి పెట్టవద్దు, నా డబ్బులు ఉన్నాయి, నువ్వు సినిమా తీయాల్సిందే, సినిమా అయితే నాకు ఖచ్చితంగా తీసి చూపించాల్సిందని గట్టిగా మాట్లాడాను. ఇంకా అరిచినాక మేలకుండా ఉన్నది. మనకి ఎవరు ఊర్లో ఏదో సంబరం జరుగుతుంటే కెమెరాలో అందరూ వచ్చారండి. అక్కడ వాళ్ళు ఏమో పూలు అమ్మలు పోతే వాళ్ళ గుడికాడ కానొచ్చి అయ్యా సినిమా తీయాలంటే ఎట్ట వద్దని వాళ్ళని అడిగిందంట అమ్మాయి. మా సినిమా తీయాలంటే చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా అవుతాయి. పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, దానికి మితం లేదు. ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏదన్నా ఉన్న రూపాయిని బాగా ఫోటోలు తెస్తాం, ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ప్రశాంతంగా ఉంటే ఈ సినిమా అనేది పెట్టుకోవద్దని వాళ్ళు అప్పుడే చెప్పాను. అప్పుడు చెప్పినా కానీ ఏమో నాకు ఎట్లా చేయాలా ఏం సంగతాలు విమర్శలు అని అడిగి మమ్మల్ని మొండిపోటు పట్టింది. ఇంకా ఓకే, షార్ట్ ఫిలిం అని పోతే పెద్ద సినిమానే పట్టింది. అప్పంచలి పట్టుదల మంచిగా అప్పు పట్టుదల. ఒక ఫైర్ వేయాలా నేను అంటాను అనుకో, అది వద్దు అంటది, అది పండదు. మళ్ళీ లేకపోతే ఒక ఎద్దులు కొనాలి, ఈ జత కొంటాను మంచి ఎద్దులు నాకు తగిలినాయంటే అవి వద్దు అంటది. అవి తెచ్చినా ఈ మధ్యలో మళ్ళీ అమ్ముకోవాల్సింది. నేను ఏ పైన నా నోటికుండా చేయాలంటే అది పని గుమ్మల పని కూడా మనకి చేతికి వస్తుంది, లేకపోతే రాదు. అంటే సినిమా తీయాలి, కొంచెం డబ్బు ఉంది మీ దగ్గర, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎవరు మీకు హెల్ప్ చేసిరమ్మా? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరికి తెలియదు కదా, మీకు ఎవరు పరిచయం? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు? మా అబ్బాయి ఎల్పేరని కడుచుకుంటున్నాడు, మా రవి మా పెద్ద కొడుకు. అతని పైన నేను వ్యవసాయం చేసుకుంటే 50 ఎకరాల పొలం వేసుకుంటే నా పని నేను చేసుకుంటున్నా. తర్వాత ఈ సినిమా తీయాలని డిసైడ్ చేసినాక తప్పల ఆడి గట్టిగా వాదిచ్చింది, మీ ఇద్దరం తగులాడుకుంటే అలిగి దింకెళ్ళాడు పిల్లాడు. ఒక 2 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఇట హైదరాబాద్ ఇక్కడికి వచ్చి ఊరికని చెప్పలేదు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో బతిలాడుకొని అప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే పిలిచి, పెట్టిన డబ్బులు అయిపోయినాయిరా, దాచిపెట్టిన డబ్బులు, సినిమా గిలమా చేయడం లేదు, నువ్వు రా ఊరి లేకరా, మీ నాన్నతో గొడవ ఎక్కువైనది నాకు, నువ్వు సినిమా అని పిల్లలు ఇంట్లో నుంచి అలగొట్టినామని చెప్పి గొడవ పెట్టుకుంటాను, లేకే నన్ను గొడవ పెడుతున్నాడు, నువ్వు రారని చెప్పి బతినాడు తీసుకొచ్చుకుంది. 1 నెల ఉన్న తర్వాత మళ్ళీ ఏమేమి మాత్రం వేసిందో చూడామా. ఏం చెప్పావు? రవి డబ్బులు ఇంకా కష్టం దాచిపెట్టినా కదా, సినిమా చేయించుకుందాము, ఇంత కష్టం చేసినా ఎవరికి తెలియం లేరు రవి, చేద్దామని చెప్పి గట్టిగా అడిగితే మా ఇంకా నువ్వు సినిమా అంటావు, మా రూపాయి దాచి పెట్టుకుని అట్టే పెట్టుకున్నావు అన్నావు, సొమ్ము చేయించుకో, కాస్త దాచి పెట్టుకో, బర్రెలు కొన్ని నమ్ముతావు, ఇంకా కష్టం యాడ్ చేస్తావు, వద్దులే అని చెప్పి మా వాడు బాగా గట్టిగా అడిగింది. అడిగితే రవి ఇంకా నేను 10 సంవత్సరాలు కష్టం చేస్తాలే నీకెందుకు అని చెప్పి గట్టిగా అడిగితే, ఇంకా మా అమ్మ బట్టిన పొట్టు వదలదులేని ఇంకిద్దరు మాట్లాడుకొని చేస్తామన్నారు. నేను కూడా దాచిపెట్టిన డబ్బులు చేస్తానంటే ఇత్తాలి ఆ తీనన్న, అప్పుడు తీసుకొచ్చి ఇస్తే చూసి వాళ్ళు పొలం కొనాలని వాళ్ళ ఐడియా వేసుకున్నారు. 1,00,000 పెట్టి షార్ట్ ఫిల్మ్ అనేది తీపించుకొని ఆమెకు తృప్తిగా చూపించేసి, సినిమా నువ్వు పెట్టిన డబ్బులు సరిపోయినాయి అని చెప్పి దాదాపు 30 లక్షల దాకా దాచిపెట్టింది. ఆ మొత్తం తీసుకొని మేము సినిమా పోవాలంటే మాకు ఎట్టా తెలియదు, ఎవరిని పట్టుకోవాలా. మా అన్న కొడుకు సైదులని ప్రేమ కథ చిత్రంలో సైదులని క్యాటర్ చేసిన అబ్బాయి ఉన్నాడు. నా అబ్బాయిని పిలిపించుకున్నాడు, అరే నువ్వు పెద్ద అబ్బాయి ఇద్దరు కలుసుకొని సినిమాకి ఏదైనా ప్రయత్నం చేయాలా, మాకైతే తెలియదు ఆ గొడవ, డబ్బులు అయితే మేము అమ్మకాడని ఆ ఓడబెక్కే ప్రయత్నం 1,00,000 మనం సినిమా తయారు చేయాలని చెప్పి అది ఉపాయం చెప్పుకున్నాం మేము. ఆయన ఏం చేసిందంటే మా అబ్బాయికి ఆయనకి రప్పని మన సాయిబుల అబ్బాయి దర్శి కెమెరామెన్ వీళ్ళకి పెండు ఎట్నో పరిచయం అయింది. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏర్పాటు చేసినారు. షార్ట్ ఫిల్మ్ అన్నది పోయి అసలు ఏమైనా కథ చెప్పింది. మళ్ళీ దాంట్లో మాకు ఇది ఎల్లమ్మ కొలుపులు ఉంటాయి, ఎల్లమ్మ కొలుపులని మాసమ్మ కొలుపులని. ఆ కొలుపుల్లో మా ఈ బల్లె వాళ్ళు పెట్టుకునే గుర్తు, మా మాతంగినేమో యాపాకు తీసుకునే గుర్తి, కొమ్ము కొమ్ము తీసుకునే గుర్తులు. మేము ముగ్గురం చేస్తేనే ఆ తిరణాలకి అది సరిపోతుంది, లేకపోతే అవ్వదు. ఆమె కథ ఏదో ఏమో చెప్పి వాళ్ళకి రాపిచ్చింది, ఏమో చదువు లేదు సంధి లేదు. అయ్యా ఇట్లా సంగతి ఇట్లా ఏమేమి చెప్పిందో చెప్పి వాళ్ళని చిన్నగా ఆ కథే చెప్పించుకుంది. మాతంగుల కథ ఇప్పుడు మాది ఇది స్పిరిట్ మూవీ, మాతంగుల గురించే కథ చెప్పి రాపించుకోను. వాళ్ళు మాతంగులు మాకు వస్తారు కదా, అవును, వాళ్ళని అడిగా ఏందమ్మా మీకు ఎందుకు, మీరు ఆడవాళ్ళం మేము ఆడవాళ్ళం అందరం వాళ్ళమే కదా, మీరు ఎందుకు చేస్తారు ఇట్టా అని అడిగితే, మాకు పెద్దోళ్ళు పెట్టిన ఆచారం అమ్మ ఇది, ఈ ఆచారం పోకుండా చేయాల్సి వస్తుంది, ఇప్పటికి కూడా మా ఆచారం ఎవరు పట్టుకున్న వాళ్ళు లేరు, ఇది తీసేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పి బాగా అన్ని చెప్పింది వాళ్ళ రూట్ అంతా. అప్పుడు వాళ్ళని గురించి మనం కథ తీయాలి, అది మాదే చరిత్ర అని చెప్పి దాని గురించి వీళ్ళకి చెప్పా కథలా చెబితే వాళ్ళు రాసుకొని దాన్ని బాగా సినిమాలాగా ఇంకా కాసిన వాళ్ళు కల్పించి చేసి సినిమా చేశారు. ఆత్మ ఒకటి కాదని, దెయ్యాలు కదా, ఆత్మ ఒకటి కాదని చెప్పి సినిమా పెట్టుకొని చేశాం. అయితే ఇప్పుడు మీరు రవిబాబు గారు అంటే చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా, తను నటుడు కూడా. ఎలా రవిబాబు గారిని కలవడం జరిగింది? మేము ఫస్ట్
ఆ రవిబాబు గారిని అడుక్కోవాలి. డబ్బులు సరిపోవు కదా, 30 లక్షలు అంటే ఆయనకే సరిపోవు. ఇవన్నీ మనం చేయాలంటేని చిత్రం శివును, చిట్టిబాబు, నాగిరెడ్డి నిలబెట్టుకొని మా ఊరు దగ్గరే మాలకొండనుంది, అంటే కందుకూరు దగ్గర పెద్ద మంచి దేవస్థలం, మంచి అడవి ఉంది. ఈ దెయ్యాలకు అడవి అయితే బాగుంటుందని చెప్పి అక్కడ మొదలు పెట్టించింది. అది ఒక నెలన్నర 40 రోజులు 2 రోజులు వచ్చేసరికి ఈ డబ్బులు అయిపోయింది. అతను డబ్బులు అయిపోయాక మళ్ళీ డబ్బులు కావాలి కదా. ఇంకా అతను ఇంటికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఈడ అయిపోయినాయి కదా, మళ్ళీ కొరవ సగానికి ఎక్కువ ఉన్నది, ఎప్పుడు ఎడ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే వీళ్ళందరూ ఏమనంటే వీళ్ళు చేసి సినిమాను జనాలు చూడరు, అది చాటి పిల్లలు లెక్క ఇక్కడ చెరువులు లెక్క పనికొస్తుంది కానీ టీవీలకు రాదు, చెరువులు దానికి థియేటర్కి రాదు, పెద్ద థియేటర్లు ఎవరన్నా కావాలా అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన భావన చంద్రని చూసినాము. తర్వాత ఆయన రవిబాబు గారిని, ఈయనైతే మనం బాగా ఈ దెయ్యాలకి బాగా సెట్ అవుతాడు, ఇది తీసే తిట్టడి చలమాలని ఒక ఆలోచన పక్కన వాళ్ళు చెప్పారు. 2-3 సార్లు తిరిగినాం ఆయన కోసం ఇలా తీసుకొని. ఆయన ఏమో మనకి ఇది ఆయనే ఒక డైరెక్టర్ అయితే మళ్ళీ మనకాడ చేస్తాడని చెప్పి కొంతమంది వద్దన్నారు. సరే చూద్దాం లేమని వాళ్ళ ద్వారా పోయి అడిగితే సరే చేస్తాలేమని ఒప్పుకోండు. ఈ క్యారెక్టర్ బాగా చెప్పేలేకి మన అబ్బాయి చెప్పడంలో బాగా నచ్చింది, ఆయన కూడా చేస్తాలేమండు. అయితే ఆయన డబ్బులు పావలా తీసుకొని రూపాయి పని చేసిండు మాకు. ఇంకా ఆపేద్దాం, ఆ టైం అయిపోయిందంటే మా కష్టాలు అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని చెబుతాం, ఇట్లా సంగతి సార్ ఇట్లా చేసినాము, మేము కావాలని ఒక చేస్తున్నాము, సినిమా తీసేవాళ్ళం కాదు, ఏదో మా కోరిక ఎట్టున్నా సార్ అంటే ఆయన ఎన్ని ఎన్నడూ తెలుసుకున్నాడు. ఇంకా ట్యాకప్ అని చెప్పేటప్పుడు ఈ సీన్ అయిపోవాలి ఇలా, రేపైతే మళ్ళీ డబ్బులు పడతాయి వాళ్ళకి అని వాళ్ళని గది వాళ్ళతో పని చేయించాడు ఆయన మహారాజు. బాగా సపోర్ట్ చేసిండు. ఆయన సీన్ చేసేటప్పుడు అయిపోయింది, ఆ రోజు రాత్రికి అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు రాత్రికి ఇక్కడ ఏడో అడవిలో పెట్టిన, ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర ఒక ఆమెకు రీల్కి దెయ్యం ఇచ్చేసింది ఇంట్లోకి, షూటింగ్ లోనే 3 ఆడ దెయ్యాలు. ఆమె దెయ్యాలు ఇంటికి ముందుకు పోసుకుని అంటా ఉంది. నేనేం పక్కన కూర్చోను, అంటే నేనేమనుకున్నా అంటే మామూలు యాసం చేస్తుందని నేను అనుకున్నా. వీళ్ళు ఆగమని ఆగలేదు, లేమని లేదు, ఊరిని చూసేది పనులు ఊరేది పట్టణ వస్తుంది. మరి ఇదే అని చెప్పి నన్ను కేకేసిన వచ్చింది, ఏందమ్మా అంటే అంటుంది నన్ను కూడా. అంతన తర్వాత నేను ఒక గంగమ్మ గుడి కాడ పూజారిని మా ఊర్లో, యాదవులం కాబట్టి తెలుసు దెయ్యాలు వచ్చినా వాళ్ళని ఎట్ట చేయాలనేది, దేవుడు వచ్చినా ఏం చేయాలని కొద్దిగా తెలుసు. ఒక నిమ్మకాయ వచ్చి కొబ్బరికాయ కొట్టి అది చేసి శాంతపడమ్మ అని చెప్పి చల్లబరిచి 1 గంట తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టి చేసాను. ఆడుండే జనాలు అమ్మో అంత కాదు అని పక్కకి ఉరుకుతారు, 2 జనాల ద్వారంగా వెళ్ళిపోయారు. అట్లా జరిగింది. అది సినిమా బాగానే వచ్చింది అప్పటి వరకు. డైరెక్షన్ ఎవరు చేశారు? ఈ రవిబాబు గారు, మా రవి, మీ రవి. ఓకే, మొత్తం తనే చూసుకున్నారు. దీనిలో సత్యప్రకాష్ గారు కూడా నటించారని తెలిసింది. సత్యప్రకాష్ ఈయనేమో గురువు, ఆయనేమో శిష్యుడుగా. అది ఒక దెయ్యాలకి మంత్రాలు చదివేదానికి ఈయనకి శిష్యుడుగా ఆయన చేశాడు. ఫైట్ కూడా 3 ఫైట్లు ఉన్నాయి దీంట్లో, మళ్ళీ 3 పాటలు కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఆర్టిస్టులన్నీ ఎట్లా సెలెక్షన్ చేసిరమ్మా? మీరు ఉండేనా లేకుండా రవి గారే చూసుకున్నారు, మీ అబ్బాయి చూసుకున్నారు? ఏమో రూపాయి పెట్టడం బాధ్యత, షూటింగ్ డబ్బులు తీసుకొని పోవడం వాళ్ళ కాడ కూర్చొని చేయించే బాధ్యత. వాళ్ళకి ఎవరెవరు కావాలనేది మా అబ్బాయి, వాళ్ళు ఎవరు మేనేజర్లు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇటు చేద్దామంటే నాకు కొన్ని తెలుసుకుని అసలు తెలియదు. వాళ్ళు ఎట్టయినా కానీ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా చూడండి, 1 రూపాయి ఎటైనా 10 రోజుల టైం అయినా చెయ్యాలి అనే ఆలోచన చెబుతా, అన్ని వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఓకే, అంటే దాదాపు 8-9 సంవత్సరాలు కదమ్మా, అంటే డబ్బులు ఉన్నప్పుడే మళ్ళీ షూటింగ్ చేసుకునే వాళ్ళు కదా. అంటే కొన్ని ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మళ్ళీ రారు, ఏందండి మీ సినిమా అవుతుందో కాదో అని నిరాశ పడుతుంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పేవాళ్ళు, మీరు ఎలా పిలుచుకున్నారు వాళ్ళని? మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఒకసారి మా కాడికి వచ్చి ఒక సినిమా చేసినారంటే ఇప్పుడైనా మాకు వాళ్ళు తెలియదు, వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ కూడా నాకు ఎవరు లేవు. అది గణపతి ఏదో ఉంది, అడిపోయినప్పుడు కనపడతారు ఆయన, చిట్టిబాబు గాని, నాగిరెడ్డి గాని, మల్లి అని గాని, వీళ్ళు ఎవరు కనపడి బాబాయ్ బాగున్నామంటారు. వాళ్ళకి మా ఇంటికాడ సంగటి నాటుకోడి పెట్టాను నేను, లైఫ్ లో గుర్తుండిపోద్ది అంతే నాకు. అట్లా ఎంతమంది ఉండే ఆర్టిస్టులు? చాలా మంది ఉన్నారు, 20-30 మంది దాకా ఉన్నారు మొత్తం. అమ్మ ప్రొడ్యూసర్ అమ్మా వచ్చి ప్రొడ్యూసర్ లాగా కూర్చున్నదానివా షూటింగ్ లా? నేను అసలు పోలే, చేస్తుంటే భయం వేసింది నాకే. వాళ్ళు నేను మా అబ్బాయి అంటాడు, చచ్చిపోయిన అబ్బాయి, నువ్వు ఇంత భయపడకూడదు, మనం ఉండకూడదు అని చెప్పి దూరంగా తీసుకుపోయింది నన్ను. అబ్బాయికి ఏమైందమ్మా అసలు? పాము కుట్టింది అబ్బాయిని అనుకో, ఇక్కడ గుండె మీద కుట్టింది. ఆయన అనుకుంటే బాధ. అప్పటికి 18 సంవత్సరాలు, అప్పుడు 18, ఇప్పుడు ఒక 8, 18. ఈ అబ్బాయి ఉంటాడు సార్, ఈ అబ్బాయి మీద కూడా 2 అడ్డేళ్ళు ఎక్కుతుంటాడు. 26 అంతే. అందుకాట ఆయన అనుకోలేము. ఆయన చచ్చిపోయినాక 2 సంవత్సరాలు ఆపేసినాం కూడా సినిమా చేయలేక, ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి కదా, చేయలేక ఆపుకొని మళ్ళా చిన్నంగా మళ్ళీ అబ్బాయి రవిడీకి ఇచ్చాడు సినిమాలో. ఇంకా అందుకని మామూలుగా రామారావు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కానొస్తారు కదా, అట్టా కానొస్తాడు.
అని చెప్పి మళ్ళీ పట్టుదలతో మళ్ళీ సినిమా పూర్తి లేకపోతే అప్పుడు ఇంకా ఆపేసేవాళ్ళం, చేయలేం. పోయినా ఉన్న కాడికి అనుకునే వాళ్ళము. ఆ కష్టము చూసుకుంటా ఇంకా బాధపడతా ఏడ్చుకుంటా చేయలేక ఆపేసి మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక సరే అబ్బాయి కాని వస్తాడు, మనం ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టి చేసినాం కదా ఆడిని చూసుకుందాములే అని చెప్పి మళ్ళా మొదలుపెట్టి మళ్ళీ పొలము మేకలు బర్రెలు అవన్నీ నమ్ముకొని మళ్ళీ పెట్టి దాన్ని మళ్ళీ గట్టి చిన్నగా చేసుకుంటా వచ్చినాం. ఏదన్నా ఇలా సినిమా తీయడం వల్ల ఏమైనా దోషం వల్ల ఏమైనా జరిగిందా? ఏమన్నా సిద్ధాంతం దున్నిచ్చాం, పొలం దున్నితే ఆ కొక్కిలేరు బీగితే దాన్ని కొంచెం అది మేము బీకింది కూడా కాదు, కొక్కిలేరు బీగితే అబ్బాయికి కానీ మాకు వచ్చింది. అబ్బాయికి బావాలి, ఇప్పుడు నువ్వు కదిలిస్తే నీకు ఉండాలి, మాకిందిగా అట్టా అబ్బాయి చేస్తే అబ్బాయిది కాకుండా మాకే వచ్చింది. ఇంకా దాని వల్లనే మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. ఆ కష్టం కూడా దిగమింగుకుంటా ఏదో చేసుకుంటా ఇప్పటికి వచ్చినాం. ఈ సినిమా కూడా ఈ కథ కూడా కొత్తగా ఇది ఎవరు ఇప్పటికేం చేయనుకోలే. ఈ కథ మాతంగుల గురించి ఎక్కడంది, ఎక్కడా లేదు. మేము మాతంగుల గురించి ఇది ఒక రీల్ గా చేపించుకొని కథ రాపించుకొని చేసినాం అనమాట సొంతంగా. అంటే సినిమాకి చిన్న అబ్బాయి ఉండేవారు కదా మీతోని, అంటే ఎప్పుడైనా కనిపించడం కానీ అలా ఆత్మ ఏమైనా కనిపించిందా సినిమా చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మీకు? కల్లో కదా నాకు కనపడతాడు, నీకు కనిపిస్తాడా? ప్రాబ్లం జరిగినప్పుడు అంటే ఎవరు నమ్మరు, అది 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 ఎవరు బాధలు వాళ్ళకుంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటది. నా కొడుకు నాకు ఎప్పుడంటే ఎప్పుడు కనపడు సార్, బాధపడగాను కనపడి నేను ఎంత తప్పు చేస్తాను కానీ దారి చూపిస్తాను, నాకు అది చాలు. అమ్మాయిని అనుకుంటే బాధ చెప్పలేం కూడా. అక్కడి నుంచి మేము పట్టుబట్టినాం సార్, ఈ సినిమా చేయాలి, దీన్ని ఆపడానికి లేదు అంటే పిల్లవాడు కానతాడు. ఇంక మనం 1 కోటి కదా 5 కోట్లు ఇచ్చినాక మనకు కనపడు. ఆడి మాకు నేను చూడాలంటే నాకు మళ్ళీ దీని సినిమాలో చూసుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఆమెకు మళ్ళీ నేను గట్టిగా ఏం చేయాలి, సినిమా చేయాలంటే ఏం చేయాలని చెప్పి మీ ఇద్దరు నిర్ణయం చేసుకొని ఆమెని మొదలుపెట్టాం. పాలు అమ్మడాలు, గొర్రెలు మేకలు అమ్మడాలు, బర్రెలు అమ్మడం, ఏదన్నా కానీ చెయ్యాలి, సినిమా ఎంతన్నా కానీ ఒక ఆల్లో చూడాలి అని నిర్ణయం చేసుకొని ఇంక అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేసి పీకుండా వచ్చిన కొన్నాళ్ళు ఇబ్బంది పడినాం బాగా 2 సంవత్సరాల దాకా. తర్వాత మళ్ళీ అది సినిమా పూర్తి కంప్లీట్ అయింది. తర్వాత ఇంక ఎడిటింగ్ డబ్బింగ్ డబ్బులు లేవు. సినిమా కంప్లీట్ చేసిన కానీ మళ్ళీ ఎడిటింగ్ కి డబ్బులు లేవు. కొబ్బరికాయ అదేంటి గుమ్మడికాయని కొట్టిన తర్వాత ఇంక ఈ డబ్బులు లేవు. మళ్ళీ ఇంకేం చేయాలని ఇంకా ఎవరు ఇయ్యరు. సినిమా తీస్తున్నాం మాకు డబ్బులు ఏమంటే నాకు వ్యవసాయానికి కావాలంటే నువ్వైనా లెచ్చెత్తావు, ఆయన లెచ్చేది ఏ చెట్టు గారు కడిపి నాకు డబ్బులు ఇస్తారు. ఈ సినిమా పెడుతున్నామని ఇప్పుడు రే ఈడు పిచ్చి పెట్టినది వాళ్ళకే డబ్బులు గిబ్బులు ఇంకేమి పని లేదు, వాళ్ళకి ఇచ్చిన రావు. ప్యాకెట్ ఆడితే 10,000 ఎంపై ఆడితే 4 రోజులు డబ్బులు పైన 5 రోజులు డబ్బులు వస్తాయి, ఎట్టో దిక్కు. దీనికి రావు. పెద్ద పెద్దోళ్ళు కోట్లు పెట్టి కొన్ని రిలీజ్ కాక కొన్ని ఎంతో అవస్థలు పడి ఉన్నాయి అమ్ముకొని ఏదేదో చేస్తామంటే వీళ్ళకి ఒక తిక్క పిచ్చి పెట్టి సినిమా తీసుకున్నారు అని ఎవరు రూపాయి కూడా ఇవ్వకుండా ఆగిపోయారు. ఇంకా మళ్ళీ మొండికేసుకున్నాం. సరే డబ్బులు కావాలి ఉన్నది అమ్మిను, దానికి కూడా సరిపోలేదని చెప్పి ఇంక నీ బోటలకి ఆడకాసి తీసుకొచ్చి మళ్ళీ కొంత అమౌంట్ తయారు చేసుకొని ఎడిటింగ్ డబ్బింగ్ అని చేసుకున్నాం. ఇంకా తర్వాత లాస్ట్లో సెన్సార్ పోయేదానికి డబ్బులు లేవు. మళ్ళీ ఇల్లు కూడా లాగిచ్చేసినాం, ఇల్లు కూడా లాగిచ్చేసాం. దానివల్ల అది కూడా బయటకు వచ్చేసినాం. అన్నీ చేసుకున్నాం కదా సార్. ఇక్కడ నాకు బాగా ఇబ్బందిగా కనపడుతుంది ఏంటంటే, నేను కందులు పండిస్తా, ఒక ధాన్యం పండిస్తా, 20 బత్తాల్లో చింటేసుకుంటా. చెట్టు గారి కాడికి సార్ నేను కంది వేసుకుంటున్నా, చెట్టు గారు నాకు 10 రూపాయలు డబ్బులు ఇవ్వమంటే పని ఉందా రేపు రాబో అని పలకరు. ఫస్ట్ పంట బండి ఇంట్లో బత్తాలు వచ్చినాక వెంకటేశ్వర్లో బాగున్నావా ఏం చేస్తాను వాళ్ళు నన్ను పిలుస్తారు. మళ్ళీ నా ఇంట్లో ధాన్యం అంటే నన్ను వాళ్ళు పిలిచారు, వాళ్ళకి డబ్బులు ఉండవు పలకల. ఇట్లా నేను సినిమంతా ఖర్చు పెట్టుకొని ఏదో తంటాలు పడి పిచ్చో లేకపోతే ఏదన్నా కానీ సినిమా తయారు చేసుకున్నాం. ఎట్టన్నా కానీ అది ఎట్టన్నామని ఏమన్నా కానీ అది దేవుడు నిర్ణయితారు, ప్రజలు నిర్ణయితారు, పావులు లేదు. ఇది అమ్ముకోవాలంటే ఆల్కాడికి పోతే వాళ్ళు ఏందో ట్యూబ్కి ఏమో ఇంతని అడుగుతున్నారు, మళ్ళీ పబ్లిసిటీ అంటారు, మళ్ళీ ఇదేంది పోస్టులు అదేంది అయ్యంటే ఇంకోటి ఏది అంటారు దాన్ని సినిమా ఆలు కట్టే ట్యూబ్ ఒకటి, పోస్టులకు ఒకటి, మళ్ళీ ఇప్పుడు 5-6 లక్షలు అంటాం. ఎవరు ఎట్ట చేయాలి దీన్ని ఆళ్ళు ఆడించుకోవాలి, మేమేం చేయాలి ఎవరు మాకు తెలియదు. దేవుళ్ళ మీ ఛానల్ వచ్చి మమ్మల్ని 10 మంది ఊరు వరకు తెలిసి మేము ఇప్పుడు జిల్లా ఒక రాష్ట్రం వరకు తెలిసినాం ఈ చెల్లుల వల్ల, అందరికి తెలిసిపోయినాం. ఇంత తెలిసిన ఇంత ఆనందంగా ఉంది. కానీ ఇది అమ్ముకోవడానికి మాకు చేతకాల. మహారాజు నిన్న సుమన్ గారు కూడా వచ్చి టైట్లో పోస్టులు ఓపెన్ చేసిండు. ఇంకొకటి ఉందంట, అది
అది ఎవరైనా జాతర ఎవరి కాడికి బాబు అయినా కానీ ఒకళ్ళు నువ్వు చేయాలనుకున్నా కానీ నీ కింద ఉన్న దగ్గరకు రానిటోళ్ళ. ఓకే. ఇదేంది ఈ పాపలు నాకు అర్థం కాలేదు. అయితే ఈ సినిమాలు అయితే తెలిసిన వాళ్ళు చేయకూడదు, మా బొట్టోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా చేయకూడదు. ఆ కోట్ల వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఏమో చేసుకుంటారు, ఎట్లా నడుచుకుంటారు. ఏ వాళ్ళు ఆడిద్దాం అనుకున్నా కానీ దగ్గరకు లేదు. ఇది ఏం చేయాలి మేము ఇప్పుడు? ఎవరైనా కొనే వాళ్ళకి అమ్ముకుందామంటే వాళ్ళు ఎంత కడిగేది అర్థం కాకుండా అడుగుతాం. సరే ఏదన్నా ఎట్టన్నా కానీ దీన్ని కొనుక్కున్నారా పావులు అటు ఇచ్చేద్దాం. లేదు మాకేమైనా ఆడుచుకోవడానికి అవకాశం, మా టోపుకి డబ్బులు కావాలంటే మళ్ళీ ఇప్పుడు 5-6 లక్షలు కావాలి. 5-6 లక్షలు కావాలంటే ఇంకా ఏం లేదు. ఎవరికన్నా అయ్యా నేను సినిమా ఆడించుకోవాలా, నాకు థియేటర్ కట్టుకోవాలా, టోపులు దానికి కట్టుకోవాలా డబ్బులు అంటే నీ పిచ్చి మాకు లేప కాక మీ అది చెప్పకాకండి అని ఆ తీరులో ఉన్నారు. ఈ టీవీలో బొబ్బులు చూసినాక పర్వాలేదు ఒక రకంగా ఉన్నారని మళ్ళీ అనుకుంటారు, లోపలేమో బయటకేమో ఇస్తే రావు అని డౌట్ పడిపోతున్నారు. ఇప్పుడు ఎట చేయాలని మళ్ళీ ఇంకా ఈ ఛానల్ ద్వారా మళ్ళీ కొంచెం తెలిసి కొంతమంది తెలిసిందనుకో, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాడినా కానీ సరే మా డబ్బులు అయితే వస్తాయి, లక్షణంగా మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఈ సినిమాల జోలు అయితే మామూలుగా అయితే పోవద్దని నా నిర్ణయం. అంటే కష్టపడేలా సినిమా తీసుకున్నాం, బాధ లేదు, అది మీ చేతుల పని కాబట్టి అది బాగున్నా బాగాలేకపోతే తీసుకున్నాం, చేయాలనుకున్నాం, చేసుకున్నాం, బాగానే ఉంది. తీర ఇక్కడికి వచ్చేళ్ళకి వీళ్ళు ఎక్కువ మా భాషలో మాకు అక్కడ పల్లెటూరులో ఏమంటారంటే వీళ్ళని డలార్లు అంటాం, బోకర్లు అంటాం అక్కడ మాకు. ఏదో కందులు బర్రెలు కొని లెక్కలో నీ కాడికి రావాలంటే వీళ్ళ నలుగురు సపోర్ట్ ఎందుకంటున్నా. నువ్వు సాయం చేయదలుచుకున్నావు డైరెక్ట్ చేయొచ్చు కదా. అయ్యా నేను ఇబ్బంది పడ్డానంటే నువ్వు సాయం పలకదలుచుకును, తర్వాత నువ్వు నీతో మాట్లాడితే కాకపోన్నా కానీ సంతోషంగా వచ్చేవాడిని. నీ కాడికి రావాలంటే ఇది నుంచి పెద్ద భారం అయిపోయింది. అప్పుడు నువ్వు చేసేవాడవా చేయనివాడో మాకు తెలియలేదు. నువ్వు మంచివాడో సుమన్ గారు అన్నాడు మీరు రాండి, హీరో సుమన్ గారు ఫోన్ చేయించిండు, మాట్లాడిండు. నిన్న వచ్చిన ఆడ షూటింగ్ చేస్తా కూడా ఏమన్నాడు, వీళ్ళతో మాట్లాడాలి 2 నిమిషాలు, మీరు 10 నిమిషాలు ఆగమని చెప్పిండు. ఆ షూటింగ్ కాడికి పోయినా నేరుగా పక్కన కూర్చోబెట్టిండు, దాన్ని కాగితం చింపి ఓపెన్ చేసిండు, మాతో ఫోటోలు దిగిండు, మమ్మల్ని గురించి 2 మాటలు చెప్పిండు. పవన్ కళ్యాణ్ సార్ కోసం దాదాపు చాలా సార్లు తిరిగినాం. ఆయన చేస్తాడు, ఆయన పలుకుతాడు, ఆ టైట్లో ఆయన పోస్టులు ఓపెన్ చేస్తాడు, కానీ ఆయన కాడికి బానేడు వాళ్ళ. ఇంకెవరన్నా పెద్ద అంటే నువ్వు చేసినా నేను చేసిన నేను కాగితం చింపి చేయించినా కానీ అవుతుంది, చూడరు. ఒక పెద్ద ఆయన చేసినాడంటే ఇంకో 10 మంది చూస్తారు, సార్ చేస్తాడు. మా ఇంటి వాళ్ళకి చాలా మంది చేసి నేను టీవీలో చూసినా సెల్లులో చూసినా ఆయన మంచోడే, ఆయనకి పోనీయడం వల్ల ముందు అది ఎట్లా ఇది ఎవరు చేయాలా, మాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే దేవుడి దయ వల్ల ఇంకా కొంతమంది చూస్తారు, కొంతమంది తెలుస్తుంది. అది రూపాయికి కొనేదని రూపాయి పావలాగానే కొంటారని మాకు ఒక ఆశ. కొంటే బంగారంలు ఇచ్చేస్తాం. అది కష్టం కదా, మా కష్టం. ఏదో మీరు ఏదో భూములు అమ్ముకొని ఏదో చేసినట్టు కాదు కదా, రూపాయి పువ్వులు అమ్ముకొని ఎంతో కష్టపడితే అన్ని పైసలు జమ అవుతారు చెప్పండి. అన్ని కష్టపడే చేసి అదే అంటున్నాను. మేము చెప్పేది కూడా కాదు, ఎవరినైనా అడిగినా కానీ ఇదే చెబుతారు. మా ఊర్లోకి వచ్చి అడిగినా వాళ్ళు కష్టజీవులేనని. బాగా కష్టం చేసిన వాళ్ళమే రూపాయి సంపాదించిన వాళ్ళమే, ఎవరి ఒక ఉచితంగా తెచ్చుకున్న రూపాయి కూడా లేదు. దానికని చేసినాం. దేవుడు అనేవాడు మా ఎందులో ఉన్నాడు అనుకుంటున్నాం ఇప్పటికైతే. మాకు దేవుళ్ళలో మీ ఛానల్ కానొస్తున్నారు నాకు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచివాళ్ళే. మంచివాళ్ళ కాడికి దేవుడు లోపల ఉండు, ఈ బయట నుంచి మెట్లు దాటి పానేట్లు దేవుడి కాడికి పానేయడం వల్ల ఆయన దేవుడి కాడ సత్యమంది లేదు. మేము నిర్వహించుకుంటాం, నీ కాడికి వస్తాం, నీ కాలు పట్టుకుంటామా గడ్డం పట్టుకుంటామా, నీ బయటలు పట్టుకున్నా, అయ్యా నా సినిమా ఓపెన్ చేయి, నేను ఒక తెలియక సినిమా చేసుకున్నా, సాయం చేయమంటే పోరా అని తన్ని దెంగుతూ అయ్యా అని నువ్వు సపోర్ట్ చేస్తావని తర్వాత నిర్ణయం. గుళ్ళే పోవాలి, గుళ్ళే బానేయటం వల్ల ఈ సినిమాల పరిస్థితి ఎట్టుంది. అబ్బో ఇది అంటే సినిమా తీయకూడదు, ఎవరు కూడా పెద్ద వాళ్ళే చేసుకోవాలి, కానీ తక్కిన వాళ్ళు సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. కాదమ్మా, సినిమా తీశారు కదా మీరు, ప్రొడ్యూసర్ పైసలు ఉన్నాయి పెట్టేశారు, ఏదో కష్టం చేసి అది చేసి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అనుకుంటే తీసుకుంటే వెళ్ళిపోయారు కదా. అంటే బాధ అనేది ఉంటుంది, అది ఇంత కష్టపడ్డ పైసలు కదా, నాకంటే ఒక కోరిక ఉంది కదా తీయాలని తీశాను కదా అనుకుంటున్నాం. చేపిస్తారు, పెద్దోళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు అని చాలా అనుకుంటున్నాం. మరి ఆయన చేస్తానంటాడో చేయనంటాడో అదైతే దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఓకే, ఏదేమైనా చేస్తారు అనుకుంటున్నాం. అంటే రవిబాబు గారు ఏమన్నారు మళ్ళీ? రవిబాబు గారు ఆయన కూడా తెలిసిన వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు తెలుసు కదా. పోతాం, ఈ రోజు కలుస్తాం, ఆయన కలిసి రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు చిన్న వాటలు పెట్టుకుని మా జీవనార్థం అదే. ఇప్పుడు దాదాపు లాక్డౌన్ పోయిన కాడి నుంచి మాకు అదే పెట్టేది. ఆ డబ్బులే కోటం చేసుకుని మళ్ళీ రావడానికి ఛార్జీలు కూడా నాకు అవే. అయ్యో బయట ఏం రావు. అంటే మీకు స్వయం పట్టిందిలే అనుకొని నేను తప్పు చేసినాం కాబట్టి అనుకోవచ్చు, ఇది నా లెక్కలో తప్పే. ఇప్పుడు వాటలు పెట్టుకొని రూపాయి సంపాదించుకొని మళ్ళీ ఖర్చులకు ఛార్జీలు తీసుకొని మళ్ళీ నడుపుకుంటా చేసుకుంటాం. అది ఒక్కరోజు ఆగింది అనుకో మళ్ళీ ఆడిపోతాం, ఎవరు తెలియదు. తప్పు అని చూపించకుండా మళ్ళీ కవర్ చేసడానికి నాకు వాటలు ఉంది. నా వాటలు ఒకసారి నువ్వు తినిపోయినావంటే మళ్ళీ ఆ లైన్ లో వస్తే ఖచ్చితంగా నా వాటలు తినిపోవాలి. తిన్నోళ్ళు ఆనందంగా పలుకుతుంటారు. ఏ ఊరమ్మ మీది? మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం, మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురం నియోజకవర్గం అంటే మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, ఆయనతో కూడా మాట్లాడిచ్చిండు మన ఛానల్. ఆయన పేరు ఏంది మీ ఈయనకేం సపోర్ట్ చేస్తామంటే వాళ్ళు అడగా ఏదైనా చేస్తాను మా నియోజకవర్గం మనిషి. ఆయన కూడా తెలియదు మేము సినిమా చేసిన తర్వాత ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ మాకు చేసిండు ఆయన.
సార్ మాకేమొద్దు, ఆడియో ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటాము, స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని గురించి ఒక మాట చెప్పండి సార్, నాకు అయ్యే 10,000 అని అంటే ఆయన బాగా నవ్విండు. పోతా కలుస్తా మళ్ళీ ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చుకొని స్టేజ్ మీద చేయించుకుంటారు. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ రాలేదమ్మా? ఎవరికి అమ్మాలని ఏం చూస్తలేరా మళ్ళీ? మేము అనుకోలేం ఇంకా. ఇది అయింది కదా, అవును. ఇంకా సినిమా అదే పోస్టులు ఓపెన్ చేసుకొని ఇంకెవరినన్నా పట్టుకొని అడుగుతున్నాం అందరినీ. ఓకే. అడుగుతున్నాం, వాళ్ళు ఏదో డబ్బులు కావాలి, ఇంత కావాలని అడుగుతారు. ఇంత కావాలంటే మా దగ్గర లేవు. మేము ఇంకేదైనా కష్టం చేసుకొని తినే పొజిషన్ మాది. ఈరోజు ఆ హోటల్ పెట్టుకొని హోటల్ మీద రూపాయి సంపాదించుకొని ఆ రూపాయి తీసుకొచ్చి ఇక్కడ అన్ని డబ్బింగ్లు ఎడిటింగ్లు అవన్నీ చేపించుకున్నాము. ఇంక ఇప్పుడు కూడా హోటలే మాకు. హోటల్ అమ్ముకోవటం, చెరుకులు అమ్ముకోవటం ఇవన్నీ బాధెక్కుని మళ్ళీ అక్కడ కూర్చొని అవి చేసుకుంటున్నాం ఇప్పుడు హోటల్. నవ్వుతారు సార్ మా వాళ్ళు మా కాడికి వచ్చి. నవ్వుతుండ్రా? ఎందుకు? ఎగతాళి బాగా. అయ్యో, పొలంలో గోసి పెట్టుకొని పైకెళ్ళ గోసి పెట్టుకొని ఆగాళ్ళు తిరిగి నాటు వేసుకునే వాళ్ళు, లేకపోతే గొర్రెలు కాసుకుంటే బర్రెలు కాసుకుని సినిమా తీయడం ఏమైనా పద్ధతిగా ఉందా? ఉన్నదంతా బాధెక్కుంటే, నాస్తి బాధెక్కుంటే, ఇంట్లో నట్టం చేసుకుంటే ఎన్ని బాధెక్కొని మళ్ళీ ఇవాళ మీరు సెలమాని పెట్టుకొని ఎందుకురా మీకు ఎగసట్లు? మాకంటే శుభ్రంగా నువ్వు నీట్గా ఉన్నాడు, ఇవాళ మీరు అగతి పెట్టినారు ఆ మాటినని ఏమని బాగా అంటుంటారు. నాకు కోపం వచ్చేది, ఎప్పుడైనా ఒక దెబ్బ వేద్దామా అనుకుంటేనేమో మళ్ళీ వాడు అన్నట్టు మూలిగి నక్క తలకాయ మీద తాటిగా పడ్డట్టు వద్దని చెప్పి మళ్ళీ ఇట్లా బావులు వాస్తాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా మహారాజు వచ్చి మా చలమగను ఇవాళ నవీన్ వాళ్ళే రేపు మీ సినిమా అది మంచిగా అయినప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. దాంట్లో పెద్దవాళ్ళు అట్నే నవీన్ నాప్సేన పండుద్ది ఎప్పుడైనా గానీ, నాకైతే మంచిగా జరుగుద్ది. అది మీ డబ్బులు మీ కష్టం, ఏమేమి చేసుకుంటారు, మళ్ళీ కష్టపడతారు, లేకుంటే అట్లే ఉంటారు, అది మీ ఇష్టం. ఈ రోజు అన్నం లేదు, ఎవరు పెట్టలేదు. 4 రోజులు పస్తున్నాం, 10వ రోజు ఏదో వాటలు పెట్టుకొని చెరుకులు అమ్ముకొని ఏదో మళ్ళీ జీవనం. దేవుడు ఒక దారి చూపెడుతుండే కదా. చెండు ఎవరు నవ్వుకుంటే నాకెందుకు అని నేను ఎవరిని పట్టించుకోను. మా అక్కోళ్ళైనా మా అమ్మోళ్ళైనా ఎవరైనా మా తోడబుట్టిన ఎవరైనా బాగా ఏతాలు చేస్తారు. ఇంకెందుకు ఎచ్చులు, శుభ్రంగా ఉన్న రూపాయి దాసుకోక అది ఇది అని చెప్పి బాగా అంటారు. రేపు ఎవరు పెడతారు అట్ట ఇట్ట అంటారు. నాకు పెట్టకపోయినా ఆ వాటలే నాకు బో పెట్టద్ది చాలు. మళ్ళీ రవి ఏమంటున్నాడు మీ కొడుకు? మళ్ళీ డైరెక్షన్ చేసిండు కదా. రవి ఏమంటాడు, ఇది అయ్యే నాన్న మనకి ఆవితి తట్టు కనపడలేదు, ఇది వీడికి పోతే లచ్చలు ఆడికి పోతే లచ్చలు మినివేమంగా అనిపించే తమతం ఇక్కడ ఆగిపోయింది. సరే ఏదో ఒకటి చేసి ఈ ఛానల్ వల్ల మనకు దేవుళ్ళు వచ్చారు కదా, ఇట్లా 10 మందికి తెలిసిను, వీళ్ళ ద్వారాగా ఏదైనా వచ్చి ఎవరన్నా కొంటే సరే నేను లాగి చేసుకుందాము, ఇంకా కొంత పోరాడదాం. ఎవరన్నా ఇప్పుడు బాలకృష్ణ ఇంకో అంటే మాది క్వారీ కరెక్ట్ అయింది కాదు. కొండకి మోహన్ బాబు కదా అని పేరు, ఆ మోహన్ బాబు డైలాగ్ ఉంది, ఇంటికి మీ కొండకైతే పోతే ఇంటికి పోతే కొండ అనే డైలాగ్ అట్లాంటి పని చేసినాం మేము. అది కరెక్ట్ అయిన పని కాదు, ఇది మేము చేయాల్సిన పని కూడా కాదు. ఆ దేవుడి దయ వల్ల ఎవరో ఒకరు మహారాజులు వచ్చి కానీ ఆ పోట్ల అదేందో ఓపెన్ చేసిన అనుకో ఇంకొంచెం తెలిసిపోతాం 10 మందికి కొంటారని ఒక ఆశ ఉంది. ఇంకా ఓకే అమ్మ, ఇప్పుడు ఎట్లా సినిమా అంతా తీసినావు, మళ్ళీ సినిమా తీస్తావు? రెండో సినిమా ఇంకొద్దయ్యా, ఎక్కడ మా దగ్గర డబ్బులు అజ్జపరం పంపిస్తా సార్. ఎక్కడ చేసుకున్న వరకు ఇంతవరకు చాలు. మా రూపాయి వచ్చి అప్పుల వాళ్ళకి ఇచ్చి మేము శుభ్రంగా ఏదో కొన్ని రోజులు ఆ వాటలు దొరుకుంటా ముద్ద తింటా ఉంటాం. ఇంతవరకు చాలు. 10 మందికి తెలిసినాము అంత లెక్కల. ఆ 10 రూపాయలు వచ్చి అంతవరకే దేవుడు దండం పెట్టుకుంటా నేనైతే. స్పిరిట్ అని ఇది ప్రభాస్ గారి మూవీ పేరు పెట్టిరు, ఎవరు పెట్టిరు ఇది పేరు? మంది చాలా టైం అయింది సార్, 8 సంవత్సరాల పైన మంది. ఆయన చేసి ఆత్మ ఒకటి కాదని పెట్టుకొని దీనికంటే బెటర్ కూడా అని చెప్పి అప్పుడే దీన్ని రిజెక్ట్ చేయించుకున్నాం. ఆ సార్ది ఆయన పెద్దది, ఆయన 100 కోట్లు పెట్టేది ఆయనది, మందేమో ఒక ఆయన కాడ జారిపోయిన పీస్ అంతా మేము. ఆయనకి దీనికి సంబంధం లేదు, ఆయనది శలం ఆయనదే. మా స్పిరిట్ అనగానే అటు ప్రభాస్ వస్తారు, ఇటు నరసమ్మ వెంకటేశ్వర్లు కూడా వస్తారు యూట్యూబ్ లో. మాదేమో అదే సిట్ నాట్ 1 అని ఇది పేరు కూడా సార్ సరిగ్గా ఒకసారి మళ్ళీ అడగాలి. ఏం పేరమ్మా మీ సినిమా పేరు? నా తెలుగులో ఆత్మ ఒకటి కాదు, ఇంగ్లీష్ లో అదే సిట్ నాట్ 1 అంట. నాకైతే రాదు. రామ సినిమా నిర్మాత అంటే చూసే వాళ్ళకైనా ఈ సినిమా చూడాలి, ఇంత తిక్కల దాని సినిమా తీసుకుంది లేదమ్మా. ఇగో ఆమె ఒక ఉదాహరణ ఏంటంటే, చాలా మందికి సినిమా తీయాలని ఉంటే డబ్బులున్నా కూడా తీయలేరు, కానీ ఆమె ఒక ఉదాహరణ. సరే ఇలా మీకు నష్టమో మీరు బెనిఫిట్ అవుతారో ఆ దేవు పక్కన పెట్టేస్తే, నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక సినిమా తీశారని నలుగురు చెప్పుకుంటారు. ఆ అమ్మ పల్లెటూరు ఆమె కష్టపడి ఏదో తెలియని ఆమెనే సినిమా తీసింది, మనం ఎందుకు తీయలేదని కూడా ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక జీవన ఉపాధి అండి. ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిర్మాత ఒక జీవన ఉపాధి. ఇప్పుడు మీరు 30 మంది ఆర్టిస్టులు అన్నారు కదా, 50 మంది వాళ్ళకు ఒక 8 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు మీరు వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక ఉపాధి కలిగించారు కదా, ఆ దీవెనలు ఉంటాయి. 2 మనుషులు పెట్టించి మా ఊర్లో కాంటోల దగ్గర అప్పు పంపించారు, మామూలు హోటల్ తెచ్చి పెట్టాం, వండించి మనుషులు పంపించింది అక్కడి నుంచి ఇంటికా నుంచి.
వాళ్ళతో వండించుకొని ఇక్కడ మళ్ళీ సప్లై చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు కావాలంట. అందుకని వాళ్ళని సప్లై చేసే వాళ్ళని పెట్టుకొని తయారు చేసేది మేమే. నేను దగ్గర ఉండాల్సింది. తినేటప్పుడు అందరూ విశాలుగా నవ్వుకుంటా బాగా కామెడీ చేసేవాళ్ళు. ఏది కావాలా రేపంటే అదే పెట్టేవాళ్ళు. పెద్ద సినిమాలో పెడతారు, వాళ్ళ ఫుడ్ అలాదు, మా ఫుడ్ అలాదు. రాక సంగతి కూడా పేరు పాపులమ్మ, నల్లబోతల పాపులమ్మ పేరు. ఆమెకు సపోర్ట్ చేసిన ఆమెమో రత్తమ్మ. బాగా చేసి చేసేవాళ్ళు, కావాలని వాళ్ళని పెట్టుకుని బాగా చేసి బాగా పెట్టిండ్రు. మా ఊర్లో క్వాంటోల కాడ సరుకులు కూడా కాబట్టి ఎన్ని పంపించా నేను. ఒక్కసారి ఆటోకి వేసుకొని పోయి బాగా పెట్టిండ్రు. వాళ్ళు కూడా బాగా మా ఇంటి దగ్గరకు వచ్చి బాగా పెద్దామా నువ్వు పంపించిన వంట బాగా తిన్నాం పెద్దామా అని కూడా బాగా చెప్పేవాళ్ళు. ఆర్టిస్టులు అందరూ బాగా మాట్లాడేవాళ్ళు. సూపర్ అమ్మా, సూపర్. అండ్ చాలా అంటే కష్టపడి పైసలు పెట్టారు కాబట్టి అందరేమో మీ ఏజ్ లో ఇల్లులు కట్టుకోవాలి, పిల్లలకి ఇది ఇవ్వాలి, భూములు అని అనుకుంటారు. కానీ మీకు ఒక చిన్నప్పటి నుంచి అంటే మీకు సినిమాలు చూసినప్పటి నుంచి ఒక కోరిక మనం కూడా ఎందుకు తీయలేదు అనే ఒక లక్ష్యం ఉన్నది చూడు. దానికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ. నిజంగా దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే రూపాయి కూడా ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు సార్. అసలు మీలాంటి వాళ్ళు అసలు పెట్టరు. ఎందుకంటే మాకెందుకు ఈ సినిమా అని అనుకుంటారు. ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీకు మాత్రం ఒక చరిత్ర ఉంది. ఏం తెలియని వాళ్ళు సినిమా నిర్మించారు చూడండి, ఆ చరిత్ర అయితే ఉంది. మీ అందరు కలిసి మాకు ఇటు చెప్పి ఏదో చెయ్యండి సార్, చేసి మాకేదో అమ్మే వాళ్ళని చూపించి గట్టెక్కించి మీ అందరికి కూడా బాగా మర్చిపోకుండా తలుచు నాకు మంచిగా వంటగా చేసి పెట్టు అంతే. ఇక్కడ ఎవరైనా సరే ఊరు వచ్చినా సరే ఫోన్ చేస్తారు సార్. నా బోర్డు మీద నెంబర్ ఉంటుంది. బోర్డు కూడా చినిగిపోయింది, చిన్న బోర్డు పెట్టుకున్నా. అసలు ఆమె పేరే చిన్నపోయిన సాయి అట్లని పెట్టుకున్నాం. బాగానే కనిగిరి నుంచి, పొదల నుంచి, ఒంగోలు నుంచి వచ్చినా గానీ ఖచ్చితంగా మన వాటికి ఒకసారి తినిపోతాం. ఓకేనమ్మా. వంట కూడా బాగా చెత్త నేనే చేసేది, ఎవరు చేయరు. ఓకే. వంట మాస్టర్లు పెట్టుకుంటే కుదరట్లేదు అంటారు. అవునవును. అందుకని నేనే తలకాయ మాసం బోటి, చికెన్, మటన్ ఇట్లాంటి అన్ని నేనే వండుతా. బాగా వస్తారు, బాగా నాకైతే బాగుంది నరసమ్మని చెప్పిపోతుంటారు తినిపోయేవాళ్ళు. కానీ ఏ మాట కామాట కానీ ఇప్పుడు అంత సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల రిలీజ్ కూడా అవుతుంది. కొంచెం టైం అటు ఇటు అవుతుంది కానీ మీకు మంచి. ఎందుకంటే నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా మీకు ఇండస్ట్రీ అంటే కూడా తెలియకుండా మీరు నిర్మించారు కదా, అదే చాలు. మీరు మెట్టు ఎక్కేసిరు, అక్కడికే మీరే సక్సెస్ అయిపోయారు. నిరాశ పడకండి. ఎవరో లోకల్ కాకులు ఓరుతూనే ఉంటారు వాళ్ళు, మనకు వాళ్ళతో సంబంధం లేదు. బాధపడకండి. మీరు కూడా అంకుల్ అమ్మని ఏమనకండి, ఎవరేమన్నా కూడా. మళ్ళీ సినిమా తీయాలంటే తర్వాత సార్ నేను ఈసారి డౌట్ లేదు, పిల్లలకు కూడా చెప్పేసిన సెలమంటే ఆజిపురం పోతుంది ఇంటికి. సరే ఒక్కసారి చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలంటే ప్రేక్షకులకు చెప్పండి. బా సినిమా అందరు చూసి ఆనందించాలా, చూడదగిన సినిమా. అంటే చిన్న వాళ్ళని తీసిన సినిమా అది బాగుందా బాగలేదని మీరు నిర్ణయించండి. మా దృష్టిలో బాగున్నది, అందరు చూడాలని మేము కోరుకుంటున్నాం. నన్ను గురించి చూస్తారు సినిమా అందరూ. ఎందుకంటవా ఏమొక పిచ్చిది, ఎందుకు తీసింది సినిమా అని చెప్పి నన్ను అయితే బాగా నా కోసమైనా చూస్తారు సినిమా అని నేనైతే అనుకుంటా. బర్రెలు, మేకలు, గొర్రెలు, పొలాము, కొండలు, గోవింతరాలు తిరిగి పాలు పిండి ఇన్ని రకాలు చేసిన ఆమె సినిమా చేసిందని చెప్పి అది ఒక ఆశ్చర్యంగా నన్ను చూస్తారు. థియేటర్లకు పోయి చూడాలని కూడా వాళ్ళు నా కోసమే చూస్తారు. చాలా చాలా వరకు నేను అనుకుంటా. అది నిజమో వట్టిదో. సినిమాలో సన్నాసి అని క్యారెక్టర్ చేసేసాను నేను. గోసి పెట్టి తలగొడ్డ చుట్టూ ఎర్రకండ తలగొడ్డ చుట్టూ బన్నీ నేతరు, ఈ కొల్ల కళ్ళుకొండ ఇవాళ కత్తులు కళ్ళు గీసేవాడిగా, దాంట్లో ఒక రౌడీగా తయారవడం. నా కోసం ఇంకోసారి చెప్పి ఇంకోసారి చూపింది. అప్పుడే ఇప్పుడు టీవీ చెల్లిగా నా వాటర్ కడుకొని చూసిపోతుంటారు బాగా. నా కోసం కూడా చూస్తారు. కాదు నటించారు మీరు, అది బాగా వచ్చింది. అందరు కలుగుతారు సన్నాసి అని. అవునా? ఓకే ఓకే, సూపర్ అండి. మీ సినిమా విజయం సాధిస్తుంది, మంచి చేతులను పడుతుంది. ఓకేనా? మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి వాళ్ళు ఎవరైతే కొంటున్నారో మంచిగా ఏం టెన్షన్ పడకండి. 2 రోజులు, ఎందుకంటే 8-9 సంవత్సరాలు ఓపిక పట్టిరు. అటు కొన్ని రోజులు ఓపిక పడితే సరిపోతుంది. అదే కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా జనాలకి, దాని వల్ల కొంచెం మా డబ్బుల వరకు అయితే మాకు ఇబ్బంది లేదు. అప్పులు తెచ్చాం కదా కొంటి చాలా వరకు మాకు ఇచ్చినారంటే చాలా గొప్ప వాళ్ళు. ఓపిక పట్టుకొని ఆగుతుండ్రు, చెప్పుకుంటా వస్తున్నాం. మా మంచితనమో దేవుడు మంచితనం మనకైతే తెలియదు. అదే ఇక మీ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు టైం. చాలా అప్పు తెచ్చాను, ఒక 50 లక్షల దాకా అప్పు తెచ్చాం మాయి గాక. మొత్తం టోటల్ ఎంత అయిందమ్మా మూవీ? మొత్తం ₹1 కోటి. ₹1 కోటి పెట్టాం. మా 90 దాకా వచ్చింది. రాసుకోకుండా కొంచెం జరుగుతుంది. వచ్చినప్పుడు ఖర్చు కింద రాసుకోలేము, అన్ని ఒకటి దాకా అవుతుంది. ₹1 కోటి సినిమా స్పిరిట్, నరసమ్మ వెంకటేశ్వర్లు గారు, డైరెక్టర్ గారు రవి. ₹1 కోటి వస్తుంది, టెన్షన్ పడకండి, కొంచెం ఆలస్యం అంతే. మీ అందరూ దయ వల్ల మమ్మల్ని ఏదో కొంచెం ఎవరినన్నా చూపించి వాళ్ళది ఇట్ట అని చెప్పి బాగా విమర్శనం చేశారనుకో, మేము కూడా దేవుడి దండం పెట్టుకుంటాం, మీకు కూడా సేవ చేసుకుంటాం ఛానల్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.
చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.